గర్గుబిల్లి మండల కేంద్రంలో స్థానిక ఎస్సీ కాలనీలో ఎస్ఐ ఎంఆర్ఓ అంటరానితనం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ మాట్లాడుతూ కులమత వర్గ భేదాలు లేకుండా అందరూ ఐకమత్యంగా జీవించాలని తెలిపారు. ఎటువంటి నిష్పక్షంగా విభేదాలు చూపించినా తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ఆవశ్యకత ఉందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అని నమ్మాడు కాబట్టి చదువుకున్నాడు. మరి మన గ్రామస్తులందరికీ నమస్కారం. ఆల్రెడీ ఆర్ఐ గారు చెప్పారు, విఆర్ఓ గారు చెప్పారు, ఏంటని చెప్పారు. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సివిల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ వినేశారు. సివిల్ అన్నారు, రైట్స్ డే అన్నది అంతా వినేశారు. లేదు, సివిల్ ఏంటి, సివిల్ రైట్స్ డే ఏంటి అసలు? దగ్గర రండి అమ్మా, మీరు దగ్గర రండి. 60 సంవత్సరాలు దాటి ఉంటాయి, అంతే కదా? ఇప్పుడు నాకు తెలిసిన ఒక రైస్ మిల్లర్ ఉన్నారు. రైస్ మిల్లర్ ఆయనకు ఒక 10-12 మిల్లులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? రైస్ మిల్లులు ఉన్నాయి. లారీలు కూడా ఉన్నాయి. సుమారుగా ఒక 20-30 ఎకరాల భూమి ఉంది. అర్థమైందండి? అంటే అతనేంటి, అతను మన పాదాలమ్మ గారితో ఈక్వలా? దేంట్లో ఈక్వల్ కాదు? ధనంలో అతను ఈక్వల్ కాదు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకోండి, పంచాయతీ ఎలక్షన్ వచ్చాయి అనుకోండి, ఆయనకి 35 కోట్లు ఆస్తుందని చెప్పి 35 ఓట్లు ఇచ్చి ఈవిడికి 1 ఓటే ఇచ్చారనుకోండి, మనం ఊరుకుంటామా? ఆ రైస్ మిల్లర్ ఓనర్కి 1 ఓటు ఉంటుంది, మన పాతాలమ్మ గారికి 1 ఓటు ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావో, వ్యాపారం చేసావో, ఇంకోటి చేసావో, ఇంకోటి డబ్బులు సంపాదించుకున్నావు.